ఆది శంకరాచార్యుల వారు సనాతన ధర్మ ఉద్ధారానికై భారతదేశం 4 దిక్కుల్లో 4 పీఠాలను స్థాపించి దానిలో ప్రముఖమైనది ప్రథమమైనది అయినటువంటి దక్షిణ దిక్కున శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారు. శృంగేరి శారదా పీఠంలో సురేశ్వరాచార్యులు మొదలుకొని ఇప్పుడున్న భారతీ తీర్థ మహాస్వామి వరకు అందరూ కూడా సాక్షాత్ శంకరాచార్యుల వారి స్వరూపాలే. ఆ మాట శంకరాచార్యుల వారు స్వయంగా చెప్పారు. అస్మత్పీఠే సమారూఢాః పరివ్రాడుక్తలక్షణాః అహమేవేతి విజ్ఞేయః అని ఈ మాట శంకరాచార్యుల వారు చెప్పారు. అనగా ఈ శారదా పీఠంలో పీఠాధిపతులైన ప్రతి ఒక్కరూ కూడా నేనే స్వయంగా అహమేవేతి అంటే నేనే వారి రూపంలో ఉన్నాను అని చెప్పారు. అంత మహత్తరమైన మాట మనం ఇంకెక్కడా కూడా చూడలేం. ఎందుకనగా శృంగేరి శారదా పీఠంలో విరాజిల్లుతున్నటువంటి ప్రతి ఒక్క పీఠాధిపతులు కూడా మహామహా తపస్సంపన్నులు. శాస్త్రాలు వేదములు పరిపూర్ణంగా అధ్యయనం చేసి ధర్మ మార్గాన్ని శిష్యులకి ఉపదేశిస్తున్న పీఠం శృంగేరి పీఠం. శృంగేరి పీఠంలో పీఠాధిపతులుగా విరాజిల్లుతున్న ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణమైన శాస్త్రాల్ని అధ్యయనం చేశారు. ఇప్పటికీ కూడా భారతీ తీర్థ మహాస్వామి వారైన కరకమల సంజాతులు ఉత్తరాధికారి అయినటువంటి విధుశేఖర భారతీ మహాస్వామి వారైన వారు సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటే మహామహా పండితులకు కూడా అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. గణపతి వాక్యార్థ సభలు అని గణపతి నవరాత్రుల్లో చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. దేశంలో ఉన్న 4 దిక్కుల నుంచి కూడా మహామహా పండితులు ఆ వాక్యార్థ సభలకి వస్తారు. ఉభయ జగద్గురులు కూడా మాట్లాడుతున్న సందర్భంలో ప్రతి పండితుడు కూడా నోట్ చేసుకుంటాడు. వారు మాట్లాడే మాటలు అంత ప్రౌఢంగా ఉంటాయి, అంత శాస్త్ర విహితంగా ఉంటాయి కూడా. అలాంటి భారతీ తీర్థ మహాస్వామి వారైన విధుశేఖర భారతీ మహాస్వామి వారు అయిన వారిద్దరూ కూడా శంకరాచార్యుల వారి పరావతారాలే. దానిలో ఎలాంటి సంశయము కూడా లేదు. ఇప్పటి వరకు శృంగేరి శారదా పీఠం అనేది ధర్మపీఠము అంటాం. ధర్మంలో ఏ సంశయం వచ్చినా మొదలుగా మనం వెళ్ళేది ఎక్కడికి అంటే శృంగేరి శారదా పీఠానికి. ఎందుకంటే వారు పరిపూర్ణమైన విద్యావంతులు. వాళ్ళని మూవింగ్ లైబ్రరీ అంటూ ఉంటారు కూడా. అంటే ఒక విద్య అంతా కూడా సరస్వతి అమ్మవారు పురుషాకారం తీసుకొని లోకంలో తిరుగుతుంది అంటే అది శృంగేరి పీఠాధిపతుల రూపంలో మాత్రమే తిరుగుతుంది అని మనం తెలుసుకుంటాం కూడా. అలాంటిది శృంగేరి పీఠంలో విరాజిల్లుతున్నటువంటి ఉభయ జగద్గురులను ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ వారి అనుగ్రహం ద్వారా మన జీవితం అంతా కూడా ధర్మ మార్గం వైపు వెళ్ళేట్టుగా కావాలి అని వారి పాదపద్మములకు నమస్కరిస్తూ మనమందరం కూడా ప్రతి విషయాన్ని శృంగేరి పీఠం ద్వారా తెలుసుకొని ధర్మ మార్గాన్ని ఆచరించడానికి ఉద్యుక్తులం అవుతూ ఉండాలి.